మా పరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మా జీవితంలో ఏదైనా ప్రభా మంచి ఉన్నది అని అంటే అది మీరు చేసిందే ప్రభువా. మాకేదైనా సత్యం తెలిసింది అని అంటే అది మీరు చెప్పిందే ప్రభువా. మా మార్గాల్లో తండ్రి ఒక నిలకడ ఉన్నది అని అంటే అది మీరు నిర్మాణించిందే ప్రభువా మా జీవితంలో. హల్లెలూయా. ప్రభా మీ యందు ప్రభా మేము ఉన్నామని, మీరు మా యందు ఉన్నారని, మీ వాక్కు ప్రభువా మా యొక్క హృదయం అనే పలకల మీద మీరు రాస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు నాయన, సత్యమైన దేవుడు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నువ్వేనయ్యా. ప్రతి ఆటంకాలను తీసివేసే దేవుడు నువ్వే. హల్లెలూయా రాజా. ఏదైనా మా జీవితాల్లో జరగాలంటే తండ్రి అది కేవలం మీ చిత్తానుసారంగా మాత్రమే ప్రభువా. అంతగా ప్రభా మా జీవితాల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడమని ప్రభా మీ వాక్యంలో నుంచి మాకు రహస్యాల్ని ప్రభా లోతైన అర్థాల్ని మాకు తెలియపరచమని మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా ప్రభా పటిష్టపరిచి ఈ రోజు కూడా తండ్రి మీతో పాటు నడిపించమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మహా గొప్ప నామంలో అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఈ వేకువజామున దేవుని యొక్క వాక్యాన్ని మనము మననం చేసుకోవడానికి మంచి వాతావరణాన్ని ప్రభు మనకిచ్చాడు. మనలో కూడా ఆయన సమాధానాన్ని పెట్టారు. అందుని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉన్నాం. రాత్రంతయు మంచి నిద్ర నుంచి ఉదయాన్నే వేకువజామున మనల్ని లేపి ఆయన సన్నిధిలో ఆయన రప్పించుకొని మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం దేవునికి మన వందనాలు చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకి సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఉండదు ఇంత ఆనందము, ఆ ఇంత ఇంత సమాధానము ఇక మరి ఎక్కడ కూడా మనము చూడనేరం. ఆయన సన్నిధిలోనే ఉంటుంది. ఆయన మాటలు వింటే చాలు మనలో ఉన్న ప్రతి భయాలు పోతాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి భయాలు ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో విపత్తు జరగబోతుంది అనే ప్రతి ఒక్క విషయాలు ఆయన స్వరం వింటే చాలు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం పుట్టుకొస్తది. ఆ విశ్వాసం ఎక్కడైతే వస్తదో అక్కడ భయాలు పోతాయి. ఆమేన్. హల్లెలూయా. మన మన హృదయంలో ఉన్న ప్రతి భయాలు అది అది ప్రభువు తెలుసు. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుందని మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన పుట్టక మునుపే అది ప్రభువు తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం ఎటు వెళ్తున్నాం? మనం ఏ దిశలో మనం పయనిస్తున్నాం? యావత్తు కూడా ఆయనకి తెలుసన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ప్రతి ఆలోచన వింటున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంతగా దగ్గరగా మనకి దగ్గరగా ఉంటూ ఉన్న గొప్ప సత్యమైన దేవుడు ఆయన. ఆయన మన తండ్రి ఉన్నాడు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఎప్పటికీ మనం ఇది మర్చిపోకూడదు. మనము ఆయన పిల్లలమై ఉన్నాం. మనం అనాథలం కాదు. ఈ లోకంలో మనము ఒంటరి వాళ్ళం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా, ఎవరు నీకు సహాయం చేస్తున్నా, సహాయం చేయకపోయినా, ఎవరు నీతో నుంచున్నా, నుంచోకపోయినా, దేవుడు మాత్రం నిన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబంతో ఉంటాడు. నడిపించే దేవుడు ఆయన. ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్లే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే గనుక మనకి ఇవ్వబడిన ఆయుధాలు, ఆత్మీయ ఆయుధాలు, దేవుడిచ్చిన ఆయుధాలు ఏమిటో అది మనం తెలుసుకోవాలి. ఆమె ఒకవేళ తెలుసుకోకపోతే మనం వాటిని ఉపయోగంలోకి తీసుకొని రాలేము. నేను ఒక ఫోన్ కొనుక్కున్నాను అనుకుందాం. ఆ ఫోన్ కొనుక్కున్నాను అయితే ఈ ఫోన్ ఎలాగా పనిచేస్తుందో నాకు తెలియకపోతే నేను దీన్ని వాడలేను. అలాగే దేవుడు మనకిచ్చిన ఆయుధాలు మనకి ఏమి ఇచ్చారో మనం తెలుసుకోవాలి. ఆ ఆయుధాలు ఉపయోగిస్తూ మనము ఈ యుద్ధములో మనం జయించే వారంగా ఉండాలి. ప్రతి రోజు కూడా మనం ఈ యొక్క ఆయుధాలని ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉంటే మనం ప్రతిరోజు అపవాది మీద, శరీరాశల మీద, నేత్రాశల మీద, జీవపు డంబము మీద, గర్వం మీద, ఈ లోక నాదులుగా, ఈ యొక్క లోక అధిపతులుగా పనిచేస్తున్న అపవాది శక్తుల మీద మనకి జయమే. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. నీతియుక్తమైన జీవితము అంటే వాక్యానుసారమైన జీవితంలో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని పిలుపులో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆమేన్. ఎక్కడ మనం ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటే ఏదో ఒక ఆటంకం అపవాది తీసుకురాగలడు. అపవాది తీసుకొస్తాడు కూడా. ఎక్కడైతే మనం ముందుకు వెళ్దామని మనలో ఆశ లేకపోతే మనలో ఒక మంట ఉంటూ ఆహ్, దేవుని విషయాల్లో ముందుకు వెళ్దాం. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పులోకి రావాలి అని చెప్పి మనం ముందుకు వెళ్దామని ముందుకు వేస్తున్నామనంటే ఏదో ఒక ఆటంకాన్ని గూడా అపవాది తీసుకురాగలడు. ఏదో ఒక రోగము, ఏదో ఒక భయము, లేకపోతే ఇంట్లో వాళ్ళు మనకు సహకరించకుండా ఉండటం. లేకపోతే అకస్మాత్తుగా కొంత అకస్మాత్తుగా ఒక ఒక సపోర్ట్ అనేది లేకపోవటం, ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో ఏదైనా డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందుల్లోకి తీసుకొని రావటం. ఏదో ఒక ఆటంకాలను తీసుకువస్తూ చివరికి మనం ముందుకు వెళ్ళలేకుండా ఉండే పరిస్థితుల్లోకి తీసుకువెళ్తూ అదే పని ఆ రోజు జరగాల్సిన పని ఆ రోజు జరగకుండా మళ్ళీ ఎప్పుడో కొన్ని దినాల తర్వాత జరిగే రీతిగా చేయడానికి చాలా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుంచి మనం జయము పొందుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధాలని, ఆత్మీయ ఆయుధాలని, ఆయనిచ్చిన సర్వాంగ కవచమని మనము ధరించుకొని, మనము దాన్ని ఉపయోగంలోకి తీసుకొని వచ్చి, మనము అపవాది వేస్తున్న అస్త్రాలని, బాణాలని నష్టపరుస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఒకవేళ గనక మనము ఈ యొక్క ఆయుధాలేమిటో తెలియకపోతే, వీటిల్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలీదు గన అయితే అపవాది వేస్తున్న అస్త్రాల్ని మనము ఎదిరించలేము. ఆ అస్త్రాలే ఆ యొక్క అపవాది అపవాది మాట్లాడుతున్న మాటల్లోనే మనము మనం మోసపోయి చివరికి ఆ యొక్క అబద్ధాల్లోనే ఉంటూ, అక్కడే ఉంటూ, ఆ యొక్క బానిసత్వంలోనే ఉంటూ, అటువంటి బంధకాల్లోనే ఉంటూ, అపవాది తీసుకొచ్చిన బంధకాల్లోనే ఉంటూ, చివరికి ముందుకు వెళ్ళలేని వారంగా ఉండొచ్చు. అట్లాగే ఎంతో మంది విశ్వాసులు ఆహ్, వాళ్ళ ఏ స్థితిలో అయితే వాళ్ళున్నారో, అదే స్థితిలో వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఎందుకు వాళ్ళు చూడట్లేదు అనంటే, అపవాది వాళ్ళ కళ్ళకు ముందు ఒక గంతలు కట్టినట్టుగా, ఇక దేవుని యొక్క వాక్యంలో ఉన్న మర్మము గాని, మహిమ గాని చూడకుండా ఉండడానికి వాళ్ళని బందీలుగా చేసి, వాళ్ళని బానిసత్వంలోకి పెట్టి, వాళ్ళ జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేని వారంగా ఉంటూ వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళుంటూ ఉండి, అనేకమైన దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను వాళ్ళు కోల్పోతున్నారు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఆయన మనకివ్వాలనుకున్న, ఆయన ఆయన మన జీవితాల్లో చూడాలనుకుంటున్న గొప్ప జీవితం అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు. అయితే మనము మరి సర్వాంగ కవచంలో ఉన్న ఆయుధాలు ఏమిటో మనం తెలుసుకున్న వారంగా ముందుండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని తీద్దామండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి ఈ రోజున కొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులు 6 మన 14వ వచనంలో మనం రెండో భాగంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చదువుతున్నాను ఎఫెసీయులు 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరపు తొడుక్కొని. ఆమేన్. హల్లెలూయా. నీతి అను మైమరపు. నీతి, రైచియస్‌నెస్. ఇక్కడ హావింగ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్‌నెస్ అనే ఒక మాట మనం చూస్తా ఉన్నాం. నీతి అను మైమరపు. ఈ యొక్క మైమరపు అన్నది ఒక ఆహ్, యొక్క ఛాతీ భాగం మీద అది కవర్ చేస్తూ, అది తొడల వరకు అది ఒక ఆహ్, స్ సైనికుడు వేసుకునే ఆ యొక్క రక్షణ కవచములో సైనికుడు వేసుకున్న రక్షణ కవచములో అది ఛాతీ భాగాన్నంతా కూడా కవర్ చేస్తూ, ఇక 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 తొడల వరే అంటే కాళ్ళలో ఉన్న తొడల దాకా అది అది కవర్ చేస్తున్న ఒక ఆయుధం అన్నమాట. అయితే పౌలు ఇది ఎలా రాస్తున్నాడు అనంటే, పౌలు జైల్లో ఉన్నాడు. అయితే జైల్లో ఉన్నప్పుడు మరి ఆ సైనికులను చూస్తున్నాడు. ఆ రోమా సైనికుల్ని చూస్తూ ఉండి, వాళ్ళు వేసుకున్న ఆ యొక్క ఆ యొక్క ఆయుధాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తూ, మరి దేవుడు మరి అపోస్తలుడైన పౌలుకిచ్చిన గొప్ప మర్మం ఇది. ఇది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో గూడా ఈ యొక్క ఆయుధాలనేవి ప్రాముఖ్యము. అలా ఉంటేనే మనము అపవాదిని ఎదిరించి మనం జయించగలము.
మనము దేవుని సైన్యములో మనందరం కూడా భాగస్థులమే. దేవుని సైన్యములో ప్రతి విశ్వాసి కూడా ఒక సైనికుడే. అలాగా ఉండాల్సిందే. ఎందుకనంటే మన మనసు అనేది యుద్ధ భూమిగా ఉంటూ ఉన్నది. ఈ యొక్క యుద్ధంలో మనము జయించాలి అంటే, మనం ముందుకు వెళ్ళాలి అని అంటే, ఈ యొక్క ఈ యొక్క అస్త్రాలని మనము ఉపయోగించాలి అనేది అనేది పౌలు ద్వారా రాయబడిన గొప్ప వర్తమానం ఇది. ఆమేన్, హల్లెలూయా. అయితే చాలా మందికి ఈ యొక్క నీతి అంటే తెలియదు. నీతి అంటే ఏమిటి? నీతియుక్తమైన జీవితము అంటే ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు. దేవుని యొక్క మాటలు మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకోకపోతే మనకి ఆ వాక్యంలో ఉన్న రహస్యాలు ఏమిటో, మర్మం ఏమిటో మనకు అర్థం కాదు. మాటలు అంటే లిఖించబడిన మాటల యొక్క అర్థాలు ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. అయితే మనకి ఇవ్వబడిన బైబిల్‌లో మనకి పాత నిబంధన, నూతన నిబంధన 2 నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే నూతన నిబంధనలో ఉన్న మర్మాలు, అది దాని యొక్క విషయాలు మనకి పాత నిబంధనలో కూడా రాయబడి ఉంటాయి. మనం పాత నిబంధనలో ఉన్న విషయాల్ని, మనం నూతన నిబంధనలో ఉన్న విషయాన్ని 2 కూడా మనం చూస్తూ ఉంటే మనకి గొప్ప మర్మాలు, లోతైన సత్యాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ నీతి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి, నీతిమంతులుగా మనల్ని చేశాడు అనంటే, మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఆదికాండము 3 అధ్యాయము 6 వచనం నుంచి 8 వచనం దాకా చదువుతున్నాను. ఆదికాండము 3 అధ్యాయము 6 వచనం నుంచి 8 వచనం దాకా. స్త్రీ స్త్రీ అంటే హవ్వ గురించి అక్కడ మాట్లాడుతున్నారు. మన పితరులు ఆదాము, హవ్వలు. అయితే స్త్రీ అంటే హవ్వ గురించి, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఆ వృక్షము అని అంటే ఏ వృక్షం అయితే గనుక దేవుడు చెప్పాడో, ఈ యొక్క ఈ యొక్క వృక్షం యొక్క ఫలాన్ని మీరు తినకూడదు అని ఏదైతే గనక ప్రభు చెప్పారో, దేవాది దేవుడు చెప్పాడో ఆదాముకి, చూడండి స్త్రీ ఏం చేసిందంటే, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదని అయి యుండుట చూచినప్పుడు, ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకునిచ్చెను, అతడు కూడా తినెను. చూడండి, కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇద్దరు కూడా పాపం చేశారు. అయితే పాపము చేసినప్పుడు వచ్చేది ఏమిటి అంటే, నేను అపరాధిని అనే ఒక ఆలోచన మనసులోకి వస్తది. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, గమనించాలి. పాపము చేసినప్పుడు ఒక వ్యక్తిలోకి వచ్చేది ఏమిటి అంటే, అపరాధిని, నేను అపరాధిని, నేను దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశాను, నేను పాపిని, నేను అపరాధిని, నా మీదకి నా మీదకి దేవుని యొక్క తీర్పు వస్తది. దేవుని యొక్క శిక్ష నా మీదకి వస్తది. ఎందుకంటే నేను పాపం చేశాను కదా! కాబట్టి ఈ శిక్ష అంటే నాకు భయము. నా జీవితంలో ఒక ఆహ్, ఏదో ఒక విపత్తు అనేది రాబోతుంది, రాబోతుంది. అది రోగము గాని, అది మరణము గాని, అది అనంతకాల మరణము గాని, నా మీదకి దేవుని యొక్క తీర్పు రాబోతుంది. శిక్ష కూడా రాబోతుంది. దానికి భయపడుచు, భయపడుచు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే ఒక పరిస్థితి అన్నది పాపం తీసుకొస్తా ఉంటుంది. అదే విషయాన్ని మనము 7 వచనంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చటములను చేసుకొనిరి. అంటే వాళ్ళు నగ్నంగా ఉన్నారు అన్నది వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే అప్పటిదాకా వాళ్ళ చుట్టూ ఉన్న మహిమ, దేవుని యొక్క మహిమ వెడలిపోయింది. అంటే మనం చూస్తాం ఆదికాండం 2 అధ్యాయంలో వాళ్ళ చుట్టూ కూడా దేవుని మహిమ ఉంటూ ఉంది. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మలో గాని, వాళ్ళ ప్రాణంలో గాని, వాళ్ళ శరీరంలో గాని దేవుని మహిమతో నింపబడి ఉన్నారు. వాళ్ళ చుట్టూ కూడా దేవుని మహిమతో నింపబడింది. పాపరహితమైన జీవితాన్ని వారి లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే పాపం జరిగిందో,
ఆ పాపము ద్వారా వచ్చింది ఏమిటి అని అంటే అపరాధత్వము. నేను అపరాధిని అనే ఒక ఆలోచన వాళ్ళ హృదయాలకు వచ్చింది. అయితే వాళ్ళ చుట్టూ ఉన్న మహిమ వెడలిపోయింది. అంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఆత్మలో నుంచి వెడలిపోవుట, అంటే అంటే వెళ్ళిపోవుట అనేది అక్కడ చూసాము. అందుకని వాళ్ళ చుట్టూ ఇక మహిమ లేదు. దేవుని మహిమకు దూరం అయిపోయారు వాళ్ళు. దేవుని జీవపు ఆత్మకి వాళ్ళు దూరం అయిపోయారు. అయితే వాళ్ళ వారి ఇరువురి యొక్క కనులంట, వారి ఇరువురి యొక్క కన్నులు ఏం చూస్తున్నాయి అంటే నగ్నాన్ని చూస్తూ ఉన్నాయంట. అంటే వారు తమ దిగంబరులమని వాళ్ళు తెలుసుకున్నారంట. ఇక వాళ్ళు శరీరాలను చూస్తూ, ఎందుకంటే అంటే అంటే వాళ్ళు ఎలాగ శరీరాలను చూడగలుగుతున్నారంటే వాళ్ళ చుట్టూ ఉన్న మహిమ మరి మరి లేకపోయేసరికి, దేవుని యొక్క గొప్ప వెలుగు లేకపోయేసరికి వాళ్ళ యొక్క శరీరాలు కనబడటం మొదలయ్యాయి. అయితే మరి వాళ్ళ నగ్నాన్ని వాళ్ళు వాళ్ళు కప్పుకోవడానికి వాళ్ళు చేసిన పనులు చూడండి. వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులంట కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునేది. చూడండి, వాళ్ళకి వాళ్ళే వాళ్ళు కప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయాలండి? సారీ, వాళ్ళు ఏం చేయాలండి? దేవుని మీద ఆధారపడాలి కదా. చూడండి, దేవుని మీద ఆధారపడకుండా అంటే వాళ్ళు పాపం చేశారు. ఆ పాపానికి ఒక ప్రాయశ్చిత్తంగా ఆ పాపాన్ని కప్పడానికి, లేకపోతే ఆ పాపాన్ని కప్పడానికి వాళ్ళంతటా వాళ్ళే కొన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? అంజూరపు ఆకులు తీసుకున్నారు, వాళ్ళే కుట్టుకున్నారంట. వాళ్ళే వాళ్ళే ఒక గుడ్డగా తయారు చేసుకున్నారంట. వాళ్ళే కప్పుకున్నారంట. అంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళే కప్పుకుందాము, వాళ్ళ పాపాన్ని వాళ్ళే ఆ ఉసు- వాళ్ళే దానికి పరిష్కారం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉన్నది అనుకున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించారు, వాళ్ళ బుద్ధిని ఉపయోగించారు. దేవునికి దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అంటే స్వతంత్రంగా చేస్తున్న పని అన్నమాట ఇది. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ రైచియస్నెస్ అని అంటాం. దీన్ని ఏమంటారంటే మన యొక్క స్వతహాగా మనము నీతిమంతులుగా మార్చబడడానికి మనం చేసే మంచి పనులు అని అనుకుంటూ, మనం చేసే పనులు మంచి పనులు అని అనుకుంటూ మన పాపాన్ని మనమే కప్పుకుందాము. దేవుడు సో దేవుని మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదని మన పాపాలని మనమే కప్పుకుందాము అనే ఒక పరిస్థితి అన్నమాట ఇది. అయితే ఎప్పటికి కూడా మానవుడు తన పాపాన్ని తను తీసుకోలేడు. తన పాపాన్ని తను తీసుకోలేడు. సో పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అంటే మరణం. ఒక వ్యక్తి కనుక మన భారతదేశంలో ఉన్నాం. మన భారతదేశంలో ఐపీసీ అని అంటారు, ఇండియన్ పీనల్ కోడ్ అని అంటారు. ఆ ఐపీసీకి అనుగుణంగా మరి ఒకవేళ కనుక మనము వ్యతిరేకంగా ఐపీసీకి వ్యతిరేకంగా మనం ఏదైనా పని చేస్తే అది అది ఒక తప్పుగా మరి న్యాయస్థానం భావిస్తా ఉంటది. అయితే దానికి వ్యతిరేకంగా ఐపీసీకి వ్యతిరేకంగా ఇండియన్ పీనల్ కోడ్కి మనం వ్యతిరేకంగా గనక పాపం చేస్తే, లేకపోతే పాపం కంటే కూడా ఏదైనా తప్పు చేస్తే గనక, ఎవరినన్నా చంపితే, ఎవరన్నా కొడితే, ఎవరినన్నా ఆ, ఎవరిదైనా దొంగలిస్తే, ఇవన్నీ కూడా ఐపీసీకి వ్యతిరేకంగా మనం చేస్తున్న తప్పులే. దాని ప్రకారంగా ఒక తీర్పు ఉంటది, దాని ప్రకారంగా ఒక శిక్ష కూడా ఉంటది. ఆ శిక్ష జైలు జీవితం అన్న ఉంటది, లేకపోతే మరణం అన్న ఉంటది. ఏదన్నా సరే ఏదన్నా సరే ఒక తీర్పు, ఒక ఒక శిక్ష, ఈ రెండు కూడా తప్పకుండా ఉంటాయి. ఎందుకు అంటే మనము అక్కడ తప్పు చేశాము. మన భారతదేశంలో ఒక ఒక నియమం జరుగుతున్న ఈ యొక్క దేశంలో దీనికి వ్యతిరేకంగా, ఆ యొక్క నియమానికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేశాము అని అంటే గనక దానికి దాని పర్యవసానంగా ఒక దాని పర్యవసానంగా తప్పకుండా ఏముంటదండి? తీర్పు ఉంటది. ఆ తీర్పుతో పాటు శిక్ష కూడా ఉంటది. అయితే ఆ తీర్పు అనేది నా మీదకి రాకూడదు అని చెప్పి మనము ఏదైనా సరే మన మన సొంతగా మనం ఏదైనా చేస్తూ ఉన్నాము అని అంటే అవేంటంటే మన పాపాలని కప్పుకోవడానికి మనం చేస్తున్న పనులు. కానీ మనం ఎన్ని పనులు చేసినా, మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే, మనం ఎన్ని మంచి కార్యాలు మన పాపాలని కప్పుకుందామని మనం ఎంత ప్రయత్నం చేసినా సరే, చివరికి పాపానికి ఒక ఒక తీర్పు ఉంది. ఆ తీర్పుకి ఒక శిక్ష కూడా ఉంది. అదేంటంటే మరణమే. అది ఆత్మలో మరణము, శరీర మరణము, అనంతకాల మరణము. ఒక ఒక వ్యక్తి జీవితంలో మూడు మరణాలు చూస్తాడు. ఒకటి
ఆత్మలో మరణాన్ని చూస్తాడు. 2 శరీరపరమైన మరణాన్ని ఒకరోజు మరణిస్తాడు ఈ లోకంలో. 3 అతను మరణించిన తర్వాత, ఆ వ్యక్తి మరణించిన తర్వాత అనంతకాల నరకానికన్నా లేకపోతే అనంతకాల జీవితానికన్నా వెళ్ళాలి. అయితే ఒక పాపిగానే జీవిస్తూ ఉన్నాడు. తన పాపం అన్నది ఇంకా 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 యేసు ప్రభు రక్తంలో ఇంకా కడగబడలేదు అంటే గనక ఆ పాపము ఆ వ్యక్తిని అనంతకాల మరణానికే తీసుకువెళ్తా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి జీవితంలో 3 మరణాలు. అయితే ఈ యొక్క ఈ యొక్క మరణాల నుంచి బయటకు తీసుకొచ్చేది లేకపోతే విడుదల చేసేది ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఎందుకనంటే ఆయనే పరిశుద్ధుడు గనక. ఆయన మాత్రమే మానవుని యొక్క పాపంలో నుంచి విడుదల చేయగలడు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళకు వాళ్ళే వారి పాపాల నుంచి బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏందంటే, పాపం ఎక్కడైతే జరిగిందో అక్కడ అపరాధం ఉంది. ఎక్కడైతే అపరాధం ఉందో అక్కడ భయం ఉంటది. ఎక్కడైతే అంటే దేనికోసం భయపడుతున్నారనంటే, దేవుడు తీర్పు తీరుస్తాడు అని. ఎందుకంటే ఎక్కడైతే పాపం జరుగుతదో అక్కడ దేవుని యొక్క న్యాయం వస్తది. దేవుని యొక్క న్యాయం వస్తది. సో, ఈ సో ఎక్కడైతే తీర్పు తీర్చడం జరుగుతదో అక్కడ శిక్ష కూడా ఉంటది. అనేది అనేది ఆదాముకు తెలుసు. అందుకనే చూడండి 8వ వచనంలో ఏం రాసిందో. 8వ వచనంలో చల్లపోటును ఆదామును మన ఆదికాండం 3:8 చూస్తున్నాం. చల్లపోటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. చూడండి, దాక్కున్నాడంట. ఎందుకనంటే అపరాధ అనుకున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు దాక్కున్నాడండి? ఎందుకంటే ఆమె మీద ఆమె మీద తీర్పు ఏమైనా వస్తుందా అనుకున్నాడు, శిక్ష ఏమైనా వస్తుందా అనుకున్నాడు, భయపడుతూ ఉన్నాడు. చూడండి, అంతకుముందు ప్రేమ ఉంది, ఇప్పుడేమో భయం ఉంది. అంతకుముందు దేవుని సన్నిధిలోకి అతి సమీపంగా వెళ్ళే ఒక ఒక అటువంటి సంబంధం ఉంది. ఇప్పుడేమో ఆ సంబంధం నుంచి దూరం అయిపోతున్నాడు. అంతకుముందు అసలు దేవుడితో మాట్లాడటం అనంటే ఎంత ఇష్టంగా ఉంటదో, ఎంత ఎంత సులువుగా ఉంటదో, ఆ ఆ సంబంధంలో చాలా ఒక అనుభూతి అనేది ఆదాం అనుభవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే పాపం అనే గోడ మధ్యలోకి వచ్చిందో, దేవుని నుంచి పాపము ఆ మనిషిని దూరపరిచింది. అపరాధిగా మార్చింది. భయముతో నింపింది. తీర్పు అతని మీదకి వచ్చింది. శిక్ష అతని మీదకి వచ్చే రీతిగా ఉంది. అతను భయపడుతూ ఉన్నాడు. చూసారా? పాపం అనేది ఏం చేసింది చూసారా? పాపం అనేది ఇంత అంటే అంటే ఒక మనిషిని దేవుని నుంచి దూరపరుస్తది. అపరాధము అన్నది మనిషిని దేవుని దగ్గర నుంచి దూరపరుస్తూ ఉంటది. దేవుడు మాట్లాడుతున్నా సరే ఇంకా మనం భయపడుతూనే ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, చల్లపోటును ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడు యెహోవా స్వరమును విని. దేవుడు మాట్లాడుతున్నా సరే విశ్వాసములో చాలా కష్టం. విశ్వాసంలో ముందుకు వెళ్ళే పరిస్థితి చాలా కష్టం. అక్కడ భయమే, భయమే, భయమే. చూసారా? దేవుడి యొక్క స్వరము వింటున్నా సరే ఆయన స్వరాన్ని విశ్వసించలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే పాపం అనేది అంతగా ఆ వ్యక్తి జీవితాన్ని ఆ నేను అపరాధిని అనే ఒక ఆలోచన ఆ వ్యక్తి జీవితాన్ని ఎంతగా దేవుని నుంచి దూరపరుస్తుందంటే, సో సో చూడండి, మీరే చూడండి. ఎంత దూరపరుస్తుందో చూడండి. అయితే మానవుడు ఇలాగే ఉండాలి అన్నది దేవుని చిత్తం కాదు. అంటే మానవుడు ఇ ఇలాగే నేను పాపిని, నేను అపరాధిని, నేను ఇలాగే భయపడుతూ అంటే మానవుడు ఇలాగే భయపడుతూ ఉండాలి, దేవునికి దూరం అయిపోతూ ఉండాలి అన్నది దేవుని చిత్తం కాదు. ఆయన చిత్తం ఏమిటి అనంటే, ఇదే అధ్యాయంలో చూడండి, ఆదికాండం 3:15 ఒక ప్రవచనం ఉంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న గొప్ప ప్రవచనము. సో దేవుని నుంచి వస్తున్న ఒక ఉత్తరం ఏమిటి అని అంటే,
అంటే వీటన్నిటి సమస్యలకి, ఇవన్నీ సమస్యలే, మానవునిలో ఉన్న ఇవన్నీ వాస్తవిక సమస్యలు. ఈ సమస్యలకి ఉత్తరము మానవుడు కానే కాదు. మానవుడు తన యొక్క సొంత ఆలోచన చొప్పున, జ్ఞానము చొప్పున, బుద్ధి చొప్పున తనకున్న సమస్యల్లో నుంచి బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేసినా అది అసాధ్యమే. తన పాపాన్ని కడుక్కోలేడు, అపరాధత్వాన్ని తన మనసులో నుంచి చెరుపుకోలేడు, భయాన్ని తీసుకోలేడు, తీసివేయలేడు, శిక్షలో నుంచి బయటికి రాలేడు, తీర్పులో నుంచి బయటికి రాలేడు. ఇదంతా అసాధ్యమే. మానవునికి సాధ్యము కాదండి. మానవునికి మానవుడు ఎంత ప్రయత్నం చేసినా తను చివరికి పాపిగానే ఉంటాడు. చివరికి అపరాధిగానే ఉంటాడు. అయితే దేవుడు అలాగా మానవుడిని నిస్సహాయ స్థితిలో పెట్టాలన్నది దేవుని యొక్క చిత్తము కాదు. మానవుడు తప్పు చేశాడు. సో మానవుడు తన యొక్క ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళాడు, స్వతంత్రంగా ముందుకు వెళ్ళాడు. అయితే తప్పు చేశాడు. అయితే మరి మరి తండ్రిగా ఉన్న దేవుడు, ఆమేన్ హల్లెలూయా, మానవుణ్ణి తన యొక్క పిల్లలుగా ఎంచుకున్న దేవుడు, తన యొక్క సృష్టి యావత్తులో మానవుని యొక్క సృష్టి అతి శ్రేష్టమైన సృష్టిగా పెట్టిన దేవుడు, ఆమేన్ హల్లెలూయా. ఇంత గొప్ప తండ్రిగా ఉన్న గొప్ప యెహోవా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకంలోకి, ఒక కన్యక, ఒక గర్భవతి అయి ఈ లోకంలోకి ఆయన పంపిస్తాడు అని, ఒక శిశువుగా పుడతాడు అని, మానవుని స్థానంలో అంటే పాపిగా యేసు ప్రభు ఆయన, అంటే మానవుడు పాపిగా ఉన్నాడు, అపరాధిగా ఉన్నాడు, మరి భయంతో ఉన్నాడు, తీర్పు పొందుకున్నవాడిగా ఉన్నాడు, మరి శిక్ష కూడా అనుభవించేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా 5 విషయాలు: పాపము, అపరాధము, పాపము, అపరాధము, భయము, తీర్పు, శిక్ష. ఈ 5 విషయాలు, 5 విషయాలు కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడంట. వచ్చి ఈ 5 విషయాల్ని, మానవుడి మీద ఉన్న ఈ 5 విషయాల్ని, 5 ఆటంకాలన్నమాట, దేవునితో మళ్ళీ సంబంధంలోకి రాకుండా, మళ్ళీ దేవుని మహిమను వాళ్ళు చూడకుండా, వాళ్ళు ఎలా ఉన్నారండి? ఆదాము హవ్వలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని మహిమతో నింపబడ్డారంట. మళ్ళీ దేవుని మహిమతో నింపబడి వాళ్ళ ఆత్మ ప్రాణ శరీరాల్లో దేవుని మహిమను చూస్తూ నగ్నంగా ఉండకుండా నీతియను వస్త్రములు ధరింప చేసుకోవడానికి, ఆమేన్ హల్లెలూయా, క్రీస్తుని ధరించడానికి. ఎందుకంటే ఒక్కళ్ళు నీతిమంతులు, అది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన పుట్టుక అన్నది అది అది పాపముతో జరగలేదు. మరి మరియ ఒక కన్యక గర్భవతి అయింది అని అంటే అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది, ఆమేన్ హల్లెలూయా. ఇదంతా కూడా సైన్స్ గానీ, లేకపోతే మన యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలకు గానీ, మనకున్న జ్ఞానానికి గానీ అతీతం అని అంటే, మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. అంటే మానవుని యొక్క జ్ఞానం గానీ, లేకపోతే బుద్ధి గానీ, దానికి ఒక లిమిట్ ఉంటదన్నమాట. దానికి ఒక లిమిట్ ఉంటది. మనం అంతవరకే అర్థం చేసుకోగలం. కానీ దేవుని యొక్క జ్ఞానం అనంతం, ఆమేన్ హల్లెలూయా. అది ఎలా జరిగిద్ది అని అంటే మనం చెప్పలేం. ఎందుకు అనంటే అది దేవుని కార్యం అది. దేవుడు చేసే కార్యాలు మానవుని యొక్క ఆలోచనలకి అతీతంగా ఉంటాయి, ఆమేన్ హల్లెలూయా. లాజర్ చనిపోయాడు మరి. లాజర్ చనిపోయి కొన్ని దినాలైంది. మరి లాజర్‌ని దేవుడు బయటకి తీసుకొచ్చాడు. ఎలా బ్రతికాడండి? సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే అసాధ్యం అది. అది అసలు అసాధ్యం అది. ఒక వ్యక్తి మరణించాడు, ఇంకంతే మరణించాడు. మళ్ళీ మళ్ళీ ఆ యొక్క మరణంలో నుంచి జీవంలోకి వచ్చాడు అనంటే అది ఇంకా మళ్ళీ ఇంకా అసాధ్యం, అసాధారణమైన కార్యాలు. అందుకని దేవుని కార్యాలు అది మానవుని కళ్ళకి కనబడవంట, మానవునికి చెవులకి అవి కొంచెం వినబడవంట, హృదయానికి అర్థం కావంట. అర్థం కావాలి అంటే గనక కేవలము ఆత్మ ద్వారానే అర్థమవుతాయి, ఆమేన్ హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే గాని, ఆత్మీయ చెవులు తెరవబడితేనే గాని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదన్నమాట, ఆమేన్ హల్లెలూయా. మరి నేను కూడా డాక్టర్‌ని. ఐఎమ్ ఆల్సో ఏ ఫిజిషియన్ వర్కింగ్. నేను కూడా ఒక ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక మరి మెడికల్ కాలేజ్ లో మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి టీచర్ గా పనిచేస్తున్నాను నేను. అయితే
మరి ఎట్లాగా ఇట్లాంటి విషయాలు ఎట్లాగా జరుగుతాయి అని అంటే మన సైన్స్ కి అర్థం కాని విషయాలు అవి. ఆమెన్ హల్లెలూయా. నేను చదువుకున్న చదువు, నేను చూస్తున్న విషయాలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చేసిన పనులు, దేవుడు చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న కార్యాలు మనం మన యొక్క కళ్ళకి అతీతంగా ఉంటాయి. మన యొక్క జ్ఞానానికి అతీతంగా ఉంటాయి. మరి యేసు ప్రభు యొక్క పుట్టుక కూడా అది అది పరలోకంలో నుంచి ఆయన యొక్క ఆత్మని పంపించి ఆయన ఒక సృష్టిని, ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, యేసు ప్రభుని ఎటువంటి పాపరహితమైన ఒక జీవితంగానే ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆమెన్ హల్లెలూయా. పాపరహితమైన పుట్టుక, మరి పాపరహితమైన జీవితము. ఆయనే నీతిమంతుడు. ఆమెన్ హల్లెలూయా. ఇక ఎవరు నీతిమంతులు కాదండి. ఎవ్వరు నీతిమంతులు కాదు. ప్రతి మనిషి పాపం చేశాడు. ప్రతి మనిషి పాపం చేశాడు. ప్రతి మనిషి పాపం చేశాడు. ప్రతి మనిషి అంటే ప్రతి మానవుని యొక్క జీవితంలో ఇవన్నీ కూడా ఇబ్బందులే. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీరు ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా మనం పాపులమే. ఆమేన్ హల్లెలూయా. మనం పాపులమే, మనం అపరాధులమే. మనకి భయం ఉంది, మరణం అంటే భయం ఉంది, మనకి అనంతకాల నరకం అంటే భయం ఉంది. మనలో మన మీద తీర్పు ఉంది, సో మన మీద శిక్ష కూడా ఉంది. ఈ 5 విషయాలు ప్రతి మానవుల్లో వాస్తవాలే. ఇది మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఇది మీకు తెలిసినా తెలియకపోయినా, ఇవైతే మటుకు రియాలిటీ, ఇదైతే మటుకు వాస్తవాలే, ఇవైతే మటుకు సత్యాలే. ఆమేన్ హల్లెలూయా. సత్యాన్ని మనం ఎక్కడ కూడా మార్చలేం. సత్యాన్ని మార్చలేం. ఒక నియమాన్ని మార్చలేం. మన ఒక వాస్తవాల్ని మార్చలేం. అది అలానే ఉంటాయి అంతే. మనం అది అర్థం చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. లేదు అంటే గనుక మనం ఏదైతే గనక విత్తుతామో అదే మనం కోస్తూ ఉంటాం. అంటే మనం ఏదైతే గనక అనుకుంటూ ఉంటామో ఇదే మార్గం అనుకుంటూ ఉంటాం. దానిలోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. రోమీయులు రాసిన పత్రిక రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఏ భేదము లేదంట. అది ఏ అది ఎవరైనా సరే, ఈ లోకంలో ఎవరైనా సరే, అది ఏ రాజ్యంలో ఉన్నవారైనా సరే, ఏ దేశంలో ఉన్నవారైనా సరే, మరి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏ భేదము లేదంట. ఆమేన్. అది ఇజ్రాయెల్ ప్రజలైనా కావచ్చు, లేకపోతే వేరే దేశపు, లేకపోతే మన దేశపు, లేకపోతే ఏ దేశపు ప్రజలైనా కావచ్చు, ఏ భేదము లేదంట. ఏ భేదము లేదంట. దేవుని కళ్ళ ముందు అందరూ కూడా సమానమే. మనమే అన్ని విభజనలు చేసుకున్నాం కానీ దేవుని కళ్ళ ముందు అందరూ కూడా సమానమే. అందరూ పాపం చేశారంట. అందరి యొక్క జీవితాల్లో పాపం కనబడతా ఉందంట. అయితే ఈ పాపం అన్నది ఏం చేసిందని అంటే దేవుని నుంచి దూరపరిచింది. దేవుని నుంచి దూరపరిచి ఈ పాపం ఏం చేస్తుంది అని అంటే వారిని అపరాధులుగా మార్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అపరాధత్వంలోకి తీసుకువెళ్ళింది, భయాందోళనలోకి తీసుకెళ్ళింది. వాళ్ళ జీవితాల మీద తీర్పు అనేది తీసుకువచ్చింది. వాళ్ళ జీవితాల్లో శిక్ష శిక్ష శిక్ష, నాకు ఏం జరుగుతుందో, నాకు రేపేం జరుగుతుందో, రేపేదో విపత్తు రాబోతుంది, ఈ రోజు రాబోతుంది అని భయము. నా పిల్లల జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నా జీవితంలో ఏదో రోగం రాబోతుంది, నాదో నా ఆ ఆ యొక్క కుటుంబంలో ఏదో ఒక విపత్తు రాబోతుంది. ఇలాంటి ఆలోచనలతో ఎంత మంది, మీరు చుట్టూ చూడండి, ప్రతి మానవుని పరిస్థితి ఇదే. అయితే ఇలానే జీవిస్తూ ఉండాలా? మరి ఇంకా వేరే మార్గం లేదంటారా? అని అంటే మనం మనం అనుకునే ఆలోచనల ద్వారా అయితే ఎటువంటి మార్గం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత దూరం పోయినా సరే, ఎన్ని యాత్రలు చేసినా సరే, ఎంత దూరం పోయినా సరే, చివరికైతే మటుకు నువ్వు అలసిపోయి సొలసిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆయన ఆయన యేసు ప్రభు. ఆమేన్ హల్లెలూయా. ఆయనే శిలువ మీద, యేసు ప్రభువే శిలువ మీద నీ పాపాన్ని, నా పాపాన్ని, నీ అపరాధాన్ని, నా అపరాధాన్ని, ప్రతి మానవుని యొక్క పాపాన్ని, అ అపరాధాన్ని, భయాన్ని, తీర్పుని, శిక్షని 5 కూడా. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక ఆరో విషయం ఏమిటి అంటే ఎక్కడైతే పాపం జరుగుతుందో అక్కడ అంధకారం అన్నది వస్తూ ఉంటది కాబట్టి ఆ అంధకారాన్ని శాసిస్తున్న ఆ అంధకార సంబంధమైన దురాత్మల యొక్క కార్యాలు ఏ
ఏ వ్యక్తి జీవితంలో అయితే పనిచేస్తున్నాయో వాటిల్లో నుంచి కూడా విడుదల. ప్రతి మానవుని జీవితం మీద అపవాది యొక్క ఆధిపత్యంలో నుంచి కూడా, అధికారము నుంచి కూడా విడుదల. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏడో విషయం ఏమిటి అంటే యేసు ప్రభు ప్రతి మానవునికి ఇచ్చిన విడుదల. ఏడో విషయం ఏమిటి అంటే ధర్మశాస్త్రము నుంచి మనకి విడుదలనిచ్చాడు. అంటే ఏమిటి అంటే ధర్మశాస్త్రం అని అంటే ఒక నియమం ఉందనుకోండి. ఆ నియమాన్ని మనం చూస్తే గనక, ఆ నియమాన్ని చూస్తే, అరే! నా జీవితం ఇలా లేదే అనుకుంటాం అన్నమాట. అయితే ఆ యొక్క నియమాలన్నీ గూడా మనకు 10 ఆజ్ఞలున్నాయి మనకి. మనము బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20 అధ్యాయాలు మనం చూస్తాం. 10 ఆజ్ఞలుంటాయి. ఆ 10 ఆజ్ఞలను గనక మనం చూసినట్లయితే, అరే! దీనిలో ఇది నేను ఇలా లేదే నా జీవితం. ఇలా లేదే, ఇలా లేదే, ఇలా లేదే అని చాలా ఆజ్ఞలన్నవి మనకు కనబడుతూ ఉంటాయి. అంటే, అంటే చాలా ఆజ్ఞల్లో మన జీవితం ఒక సరైన జీవితం కాదని మనకు కనబడుతూ ఉంటుంది. అయితే దాని ప్రకారంగా చూసినట్లయితే, మళ్ళీ నేను అపరాధిని, అపరాధిని, అపరాధిని అనుకుంటూనే ఉంటాం. ఒకవేళ అలా గనక ఉంటే, మళ్ళీ మన జీవితంలో అదే భయము, అదే పరిస్థితనమాట. అయితే దాని నుంచి గూడా ప్రభు మనకు విడుదలనిచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే, యేసు ప్రభు నియమాలు నియమంలో ఉన్న, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞని ఆయన పాటించి, ఆయన నీతిమంతునిగా ఆయన జీవించాడు. ఒక్క ఆజ్ఞను గూడా పాత నిబంధనలో ఎన్నో ఆజ్ఞలు చూస్తాం. దాదాపు 600 పైచిలుకు ఆజ్ఞలను మనం చూస్తూ ఉంటాం. ఏ ఒక్క ఆజ్ఞను గూడా ఉల్లంఘించిన, అవిధేయతలోకి తీసుకొచ్చిన విషయం అన్నది యేసు ప్రభు జీవితంలో కనబడలేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పాపరహితమైన జీవితాన్ని ఆయన జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయనే నీతిమంతుడు. ఆయనలోనే నీతుంది. ఆమేన్. హల్లెలూయా. అదే మన ఎఫెసీయులు 6:14 చూసామంటే, నీతి అను మైమరపు మీరు తొడుక్కోమంటున్నాడు. నీతి అంటే యేసు ప్రభువే. యేసు ప్రభులో ఉన్న నీతియుక్తమైన మైమరపు. అంటే యేసు ప్రభులో ఉన్న నీతియుక్తమైన ఆ యొక్క గుడ్డని, లేకపోతే ఆ యొక్క ఆయుధాన్ని మనము తొడుక్కోవాలి అనంటే అదెలా సాధ్యమండి? జాగ్రత్తగా వినాలి. ఇది ఎలా సాధ్యమనంటే, యేసు ప్రభుని ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే, యేసు ప్రభువే దేవుని కుమారుడని నువ్వు నమ్మినట్లయితే, ఈ లోకంలోకి ఆయన్ని మరి దేవుడే పంపించాడు అని. ఎందుకు అనంటే, నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం, ప్రతి మానవుని మీద ఉన్న పాపం నిమిత్తం, ప్రతి మానవునిలో ఉన్న యొక్క పాపము, అపరాధము నిమిత్తము వాటన్నిటిని తీసివేయడానికి. ఇవన్నీ ఆటంకాలే. మళ్ళీ దేవునితో మన యొక్క సంబంధంలో మనం రాకుండా ఉండాలి అన్నది, మళ్ళీ మనం దేవునితో సంబంధంలోకి రాకుండా చేసే ఈ యొక్క ఆటంకాలు యావత్తు గూడా తీసివేయడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు నమ్మినట్లయితే, యేసు ప్రభువే దేవుడని నమ్మినట్లయితే, అంటే యేసు ప్రభువే రక్షకుడు అని నువ్వు నమ్మినట్లయితే, నీ పాపాన్ని ఆయనే తీసుకువేశాడు శిలువ మీద అని నువ్వు నమ్మినట్లయితే, యేసు ప్రభుని అయ్యా! నీవే నా ప్రభువువి, నీవే నా రక్షకుడివని నువ్వెప్పుడైతే స్వీకరిస్తావో, ఎప్పుడైతే స్వీకరిస్తావో, నువ్వేమి నమ్ముతున్నావనంటే, ఆకాశమందే గాని, భూమి అందే గాని వేరొక శక్తి ద్వారా, ఏ శక్తి ద్వారా గూడా నా పాపానికి ఒక ప్రాయశ్చిత్తంగా అయిన ఆ యొక్క మరణం అన్నది ఎవ్వరు గూడా తీసివేయలేదు. ఎవరు గూడా తీసుకోలేదు. నా మీదున్న ఈ యొక్క పాపము ఎవరు తీసివేయలేదు. నాలో ఉన్న అపరాధాన్ని ఎవరు తీసివేయలేదు. నాలో ఉన్న భయాన్ని ఎవరు తీసివేయలేదు. అయితే ఎవరు తీసివేశారనంటే, ఎవరు తీసుకున్నారు, తీసివేశారనంటే యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరిగిందండి? ఇదంతా ఎలా జరిగిందనంటే దేవుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. మన పట్ల ఉన్న ఆయన యొక్క ప్రేమ, మన పట్ల ఉన్న ఆయన యొక్క గొప్ప కృప, ఆయన యొక్క కరుణ, ఈ గొప్ప ప్రేమ, గొప్ప కృప, గొప్ప కరుణ వలన యేసు ప్రభు మన కోసం, ఆమేన్, హల్లెలూయా, మన పక్షాన మన మీద రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన మీద రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మరి మీరు నమ్మినట్లయితే మీరు నమ్మినట్లయితే ఏం జరిగిందో చూడండి. 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయము ఆఖరి వచనం 21 వచనం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఇది ఎంత ప్రాముఖ్యం అనంటే ఇది మన జీవితాన్నే మార్చేస్తది ఇది. 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయం 21 వచనం ఆఖరి వచనం.
ఎందుకనగా మనం ఆయన యందు, చూడండి, ఆయన యందు మాత్రమే, క్రీస్తులో మాత్రమే మనకి వీటన్నిటి నుంచి విడుదల. ఆమేన్, హల్లెలూయా. పాపము నుంచి, అపరాధము నుంచి, భయము నుంచి, తీర్పు నుంచి, శిక్ష నుంచి, అంధకార సంబంధమైన ఆ శక్తుల నుంచి, వాటి అధికారము నుంచి, ధర్మశాస్త్రము నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఈ 7 విషయాలు, 7 విషయాల్లో మనకి విడుదల. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో మాత్రమే, క్రీస్తులో మాత్రమే, క్రీస్తుకు వెలుపలగా ఇవన్నీ మనకు బంధకాలే. అన్ని బంధకాలే. క్రీస్తులో అయితే వీటన్నిటి నుంచి మనకు విడుదలే. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, చూసారా ఇక్కడ నీతి గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మనం ఎఫెసీయులు 6:14 చూసాం కదా, నీతి అను మైమర్పు తొడుక్కొని అనే మాట అక్కడ చూసాం కదా. చూడండి, అదే మాట ఇక్కడ మళ్ళీ చూస్తూ ఉన్నాం. దేవుని నీతి అగ్గునట్లు అంట. అంటే దేవుని నీతిలో ఒక్క పాపం కూడా లేదండి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు యేసు ప్రభు అని అంటే ఆయనలో ఒక పాపము లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి పాపము లేని జీవితం అది. ఆమేన్. నీతి అనంటే, దేవుని నీతి అనంటే దాంట్లో పాపము లేని జీవితం అన్నమాట. అసలు పాపము చెయ్యని జీవితం అది. ఆమేన్. యేసుప్రభు పాపం చేశాడంటే చేయలేదు. యేసుప్రభు యొక్క పుట్టుకలో పాపం ఉందా? లేదు. యేసుప్రభు తన యొక్క జీవితంలో ఏదైనా ఒక్క పాపం చేశాడా? చేయలేదు. అంటే పాపము చెయ్యని జీవితం అది. అదే దేవుని నీతి అను జీవితము. ఆ జీవితం యేసుప్రభు ఈ భూలోకంలో ఆయన జీవించాడండి. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు ఈ భూలోకంలో ఆయన ఆయన జీవించినప్పుడు ఒక్క పాపం కూడా లేదు అనంటే ఏం చూపిస్తున్నాడు లోకానికి? ఏం చూపిస్తున్నాడు తన శిష్యులకు గాని, లోకానికి ఏం చూపిస్తున్నాడు అని అంటే, దేవునిలో పాపము లేదు. ఆయన చూస్తే ఇంక దేవుని చూసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మా శిష్యునిగా మరి వెంబడిస్తున్న ఫిలిప్పుతో అన్నాడు అనమాట యేసు ప్రభు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అన్నాడు. నన్ను చూస్తే గనక సజీవమైన దేవుడు ఎవరో నీకు అర్థమవుతుందని చెప్పాడు. నన్ను చూస్తే గనక అసలు దేవుడు ఎవరో నీకు తెలుస్తుందని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసు ప్రభులో పాపము లేదు. అది నీతియుక్తమైన జీవితము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నీతిగా, దేవుని యొక్క నీతియుక్తమైన జీవితము. అందుకని దేవునిలో పాపము లేదు, దేవునిలో అంధకారం లేదు, దేవునిలో కేవలం వెలుగుంది. ఆయనే ఆయనే మహిమ స్వరూపుడు. ఆయనలోనే సత్యం ఉంది, ఆయనలోనే నీతి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రం నీతిమంతుడు. అంటే యేసు ప్రభు జీవితం అన్నది నీతియుక్తమైన జీవితాన్ని ఆయన ఆయన జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయండి. ఈ మాటలు మన జీవితాన్ని కంప్లీట్ గా మార్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ నువ్వు ముడి పట్టుకొని ఆయనతోనే నువ్వు సంబంధంలో ఉంటూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నీ లోపల నేను ఒక పాపిని అని, అపరాధిని అని, ఒక భయము గాని, ఒక నా మీద ఒక తీర్పు ఉంది గాని, ఒక శిక్ష ఉంది అని గాని, లేకపోతే అపవాది నా మీద ఏదో చేయగలడు, చేస్తూ ఉంటాడు, లేకపోతే నన్నేదో నష్టపరుస్తాడు, నా మీద, నా కుటుంబం మీద ఏదో చేస్తుంటాడు, ఏదో రోగం తీసుకొస్తాడని ఏదో ఒక భయం, 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 భయం. ఆ యొక్క భయాల నుంచి గాని, ధర్మశాస్త్రం చూస్తేనేమో నేను ఒక అపరాధిని అనే ఒక విధానమైన జీవితంలో నుంచి 7 విషయాల్లో నుంచి మనకు విడుదలే. ఆమేన్, హల్లెలూయా. విడుదల, 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 విడుదల. ఇంకా 8వ విషయం ఏంటి అంటే, అనంతకాల నరకం నుంచి కూడా మనకు విడుదల. ఆమేన్. 8 విషయాలు. అనంతకాల నరకం నుంచి కూడా నాకు విడుదల అనే ఒక నిశ్చయత అన్నది ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త చూడండి, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. 2 కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు, క్రీస్తునందు మాత్రమే దేవుని నీతి అగునట్లు అంటే. ఆమేన్, హల్లెలూయా. దేవుని నీతి అగునట్లునంటే దిగంబరిగా ఉన్న మానవుడు, మనం చూసాం కదా ఆదికాండం 3వ అధ్యాయంలో, పాపం చేస్తే ఎట్లా ఉంటాడండి? దిగంబరిగా ఉంటాడు, అంటే నగ్నంగా ఉంటాడు. మనం కూడా, అందరం పాపులమే. మన ఏదో పై పైన ఈ యొక్క వస్త్రాలు మనం చూస్తున్నాం గాని, కానీ ఆత్మలోకంలో గనక మనం ఎవరు అని చూస్తే, సత్యమైన మన యొక్క స్థానం ఏంటని చూస్తే, మనందరం కూడా దిగంబరులమే. మనందరం కూడా నగ్నంగా ఉన్నాం. ఒకవేళ నువ్వు ఒకవేళ కనుక క్రీస్తులోకి రాకుండా యేసు ప్రభుని నువ్వు విశ్వసించకుండా ఉంటే నీవు కూడా దిగంబరివే. ఆత్మ లోకంలోకి వెళ్ళి చూడు, నువ్వు కూడా దిగంబరివే.
అయితే యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ప్రభువుగా, రక్షకునిగా, రాజుగా స్వీకరిస్తావో స్వీకరిస్తావో నువ్వు ఏమి స్వీకరిస్తున్నావు అని అంటే యేసు ప్రభు యొక్క నీతిని కూడా నువ్వు స్వీకరిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. అదే ఇక్కడ మాటలు చెప్తున్నారనమాట. దేవుని నీతి అగునట్లు అంట ఎవరు? మనమే. మన జీవితంలోనంట పాపం ఎరుగని ఆయనను, చూడండి, పాపం అనేది ఎరగలేదంట. అసలు పాపం అనేది చేయలేదంట యేసు ప్రభు. ఆయన నీతిమంతుడు. ఆయన తప్ప ఇంకా వేరే నీతిమంతుడు ఎవ్వరు లేరండి. ఏ మానవుడు ఎంత ఎంత యుగ పురుషునిగా జీవించినా, ఒకవేళ సాధువుగా ఉన్నా, ఆ యొక్క ఆ యొక్క కొండల్లో కోణల్లో గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినా, ఎవరు ఎంత పెద్ద యుగ పురుషులైనా సరే, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే, నీవెంత మంచివాడివో, నేనెంత మంచివాడినో, మనం ఎంత మంచి పనులు చేస్తూ ఉంటామో, ఎవరన్నా సరే బాగోపోతే గనక వాళ్ళని చూపిస్తూ ఉంటాం, వాళ్ళకి ఏదైనా మందులు ఇస్తాం, వాళ్ళకి ఏదైనా భోజనం పెడతాం. మనందరం ఎంత మంచి పనులు చేసినా సరే, చివరికి మనం ఎవరు అంటే మనం పాపులమే. ఎందుకంటే మన యొక్క పుట్టుక పాపంలో ఉంది. మన యొక్క స్వభావము పాపముతో ఉంది. మనం మనం ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం ఆడొద్దురా బాబు అని. అబద్ధం ఆడతాడంతే. ఆ పిల్లోడు అబద్ధం ఆడతానే ఉంటాడు. ఎందుకంటే మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. వాడికి బాబు నువ్వు కోప్పడరా నాయనా ఇలాగని మనం చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు గాని, నేను గాని, మీరు గాని, నేను గాని ఎవరైనా సరే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. వాళ్ళు అబద్ధం ఆడుతూనే ఉంటారు. ఎందుకనంటే అది పాపపు స్వభావంతో ముడిపడి ఉన్న విషయం అది. అయితే మనం పాపంలో పుట్టాము. పాపపు స్వభావంతో మనం ఉంటూ ఉన్నాము. మనమందరం పాపులమే. యేసు ప్రభు మాత్రమే పాపం ఎరుగని ఒక వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన యొక్క పుట్టుక పాపముతో లేదు. ఆయన జీవితం అంతా కూడా పాపముతో లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను చూడండి, ఆయనను అంటే ఎవరిని? యేసు ప్రభుని మన కోసము పాపముగా చేశాను. మన కోసం అంట. ఆమేన్ చెప్తావా? ఆమేన్, హల్లెలూయా. నీ కోసం, నా కోసం, మన కోసం, యావత్తు మానవ జాతి కోసం, మానవాళి కోసం అంట. ఆయన పాపిగా మారాడంట. అంటే మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఇస్ అన్ ఎక్స్‌చేంజ్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ ఒక ఎక్స్‌చేంజ్ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక చేంజ్. ఇక్కడ ఆయన మీద ఏదైతే ఉందో ఆయన మన మీదకి ఇస్తున్నాడంట. మన మీద ఏదైతే ఉందో ఆయన మీద తీసుకున్నాడంట. ఆమేన్, ఇది అయితే ఎలా చెప్తే బాగుంటది. మన మీద ఏదైతే ఉందో ఆయన మీద తీసుకున్నాడంట. ఆయన మీద ఏదైతే ఉందో అది మన మీదకి ఇచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్తావా? చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. చాలా ప్రాముఖ్యమైన మర్మం ఇది. ఆమేన్, హల్లెలూయా. మన మీద ఏదైతే ఉందో, మన మీద ఏముందండి? పాపం ఉంది, అపరాధం ఉంది, భయం ఉంది, తీర్పు ఉంది, శిక్ష ఉంది, అంధకార సంబంధమైన శక్తుల యొక్క అధికారం ఉంది. అయితే ధర్మశాస్త్రంకి అనుగుణంగా చూసినట్లయితే మనము మనము దేవునికి దూరమైన జీవితంగా కనబడుతుంది. అనంతకాల మరణం ఉంది. వీటన్నిటిని ఆయన తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. మన మీద నుంచి ఆయన తీసివేసి ఆయన మీద ఉన్నది ఏమిటి అంటే నీతి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నీతి అంటది. దేవుని యొక్క నీతి అంటే దేవునిలో ఇంకా ఎటువంటి పాపము లేదు. దేవునిలో కేవలం వెలుగైన జీవితమే ఉంది. నీతి అను మైమరపులో ఇంకా అసలు అసలు అంధకారమే లేదు. అసలు పాపమే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి అను మైమరుపు ఎలా తొడుక్కోవాలి అంటే విశ్వాసము ద్వారానే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుని మీ యొక్క మీ యొక్క ప్రభువుగా, రక్షకునిగా, రాజుగా నువ్వు స్వీకరించినట్లయితే నువ్వేం స్వీకరిస్తున్నావు అంటే యేసు ప్రభు మీద ఉన్న నీతిని కూడా నువ్వు స్వీకరిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నీతి అను మైమరుపు నువ్వు తొడుక్కోవాలంట. అంటే నీవు నీ జీవితంలో భాగం చేసుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్తావా? ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నీతి. ఆ నీతిలోనంట అసలు పాపమే లేదంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంకెలా ఉన్నావంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో యేసు ప్రభువుని నమ్ముకున్నావు గదా! యేసు ప్రభువుని స్వీకరించావు గదా! ఆయన నీతి అను వస్త్రాన్ని ధరించుకున్నావు గదా! హల్లెలూయా. ఇదంతా విశ్వాసము ద్వారానే. నువ్వెలా ఉన్నావంటే దేవుని సన్నిధిలో, జాగ్రత్తగా విను. నువ్వెలా ఉన్నావంటే దేవుని సన్నిధిలో, అంతకుముందు ఎలా ఉన్నావంటే దేవుని కళ్ళ ఎదుట నువ్వు పాపిగా ఉన్నావు. ఇంక నేను చెప్పిన విషయాలన్నీ కూడా. కానీ ఇప్పుడెలా ఉన్నావనంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు నువ్వెలా ఉన్నావంటే నీతిమంతునిగా ఉన్నావంట. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు పాపిగా నువ్వు నుంచోట్లే దేవుని సన్నిధిలో. నువ్వు నీతిమంతునిగా నుంచుంటున్నావు. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. నీలో అపరాధం అనేది ఇక లేదంటయ్యా. ఆమేన్. ఇక నీలో భయం లేదు.
ఆమెన్. మళ్ళీ నువ్వు అతి సన్నిహితమైన సంబంధం కలిగిన వాడుగా ఉన్నావు. ఆమెన్. అపవాది ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితం మీద ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా చేసుకోలేడు. నీ నీ మీద నీ యొక్క జీవితం మీద ఏదైనా చెయ్యాలి అని అంటే మటుకు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆమెన్. హల్లెలూయా. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇంకా అపవాది సంబంధివి కాదు, నువ్వు క్రీస్తు సంబంధివి. నువ్వు అపవాది రాజ్యంలో లేవు, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు. ఆయన ప్రభుత్వానికి కింద ఉన్నావు. ఆయన యొక్క అధికారానికి కింద ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఆయన అధికారానికి నువ్వు కింద ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. సో కాబట్టి నీలో ఇక భయం లేదు. ఎందుకంటే ఎందుకంటే భయాన్ని తీసివేశాడు. దేవుని ప్రేమలో నువ్వు ఉన్నావు. దేవుని నిన్ను స్వీకరించాడు. దేవునికి దేవుని నుంచి నువ్వు దూరం వెళ్ళిపోలేదు కానీ నువ్వు వెళ్ళిపోయావు దూరంగా. అంటే నువ్వు దూరంగా వెళ్ళిపోయావు కానీ నిన్ను నిన్ను మళ్ళీ దగ్గర తీసుకొచ్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎలా వెళ్ళిపోయామండి? మనము మనం పాపం చేసి మనం వెళ్ళిపోయాం. కానీ దేవుని యొక్క మన కుమారుడు యేసు ప్రభు యొక్క నీతి ద్వారా ఆమేన్. హల్లెలూయా. మనల్ని మళ్ళీ ధైర్యపూరితంగా చేశాడు. హల్లెలూయా. ధైర్యంతో నింపాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం నీతిను మైమరపు అన్నది కేవలం మనం సగం భాగమే మనం చూసాం అన్నమాట. ఇదంతా కూడా ఒక సగము. అంటే ఈ యొక్క ఈ యొక్క మర్మంలో అంటే 6:14 ఎఫెసీయులు 6:14 ఉన్న మర్మము నిత్యను మైమరుపు అనే దానిలో మనం కేవలం సగం మాత్రం చూస్తూ ఉన్నాం. ఇంకొక సగాన్ని, ఇంకొక విషయాన్ని, ఇంకొక కోణంలో మనం రేపొద్దున మనం కనబడదాం. రేపొద్దున మనం చూద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. అన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. దీనిలో మనకు ఆన్సర్స్ ఉన్నాయి. దీనిలో మనకు ఉత్తరాలు ఉన్నాయి. అనేకమైన సమస్యలు ప్రతి మానవుల్లో ఉన్న సమస్య. ఆ సమస్యలకి ఉత్తరం ఎవరంటే యేసు ప్రభువే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన ప్రభువా ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మమే మా జీవితాలకి ఉత్తరాలు ప్రభువా. అనేకమైన ఆలోచనలు, భయాందోళనలో ప్రభా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ప్రభా భయపడుతూ ఉన్నారు. ఏదో విపత్తు రాబోతుంది, ఏదో రోగం రాబోతుంది, జీవితం నష్టమైపోతుంది అనే ఒక భయంతో ప్రభా జీవిస్తున్నాను. కానీ ప్రభా మీరైతే మాకు నీతి అను వస్త్రాన్ని మాకు ధరింపజేశారు. మేము కూడా విశ్వాసంలో ప్రభా మేము స్వీకరించాము. మేము నగ్నంగా లేము. మా మీద ప్రభా నీతి అను వస్త్రపు ప్రభా ఉన్నది అన్నది సత్యమే. దేవుని నీతి అగునట్లు అవును ప్రభువా. మేము మీ నీతిలో మేము కూడా ఒకటయ్యాము. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాగైతే ఒక్క పాపము చేయని జీవితంగా ఉందో అలాగా మా జీవితాల్ని కూడా ప్రభువా ఒక్క పాపము చేయని రీతిగా మమ్మల్ని మీరు ఎంచుకుంటున్నారు ఈ రోజున. ప్రభువా ఇది ఎంత ఎంత భాగ్యమైన స్థానము ప్రభువా. ఎంత సౌభాగ్యమో నాయనా. ఇది నీ ప్రేమ ప్రభువా. ఇది మేము కేవలం విశ్వసించుట ద్వారా ఇంత గొప్ప స్థానంలోకి మమ్మల్ని తీసుకొచ్చావా నాయన. మేము పాపంలో నేను పాపిగా ఉన్న స్థానం నుంచి యేసు ప్రభు నీతిమంతుడు మళ్ళీ ఆ స్థానంలోకి తీసుకొచ్చావా. మమ్మల్ని కూడా నీతిమంతులుగా ఎంచావా నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అంతకుముందు ప్రభు మేము క్రీస్తులో లేని ఆ జీవితాల్లో అయితే ఇవన్నీ కూడా బానిసత్వపు జీవితంగా ఉంది ప్రభు. కానీ ఈ రోజున అయ్యా యేసు ప్రభుని మేము నమ్ముకున్నట ద్వారా, మేము స్వీకరించట ద్వారా మా జీవితాలని మార్చేశావు, మా స్థానాల్ని మార్చేశావు ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎప్పటికీ మరువలేనయ్యా నీ యొక్క కృపను ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా మేము నీతిమంతులము అనే ఒక సత్యాన్ని దృఢంగా లోతుగా మాలో నిర్మాణం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదే సత్యాన్ని మేము మళ్ళీ మన్నం చేస్తుండాలి. ప్రభా ఈ సత్యము మా ఆత్మలో ప్రభా నేను కార్యం చేసేంత వరకు, అయ్యా మా యొక్క మనసులో మా యొక్క అర్థం చేసుకునేంత వరకు ప్రభువా, మా యొక్క ఆలోచన విధానాల్లో ప్రభా మార్పు వచ్చేంత వరకు ప్రభా ఈ యొక్క మర్మాన్ని మేము మన్నం చేస్తూ మాట్లాడుతూ ప్రభువా నైనా ఈ యొక్క మర్మాల్లో గొప్ప మర్మాలు, అయ్యా మా జీవితాల్ని మార్చే మర్మాలు ప్రభువా, ప్రతి సమస్యల్లో నుంచి బయటకు తీసుకొచ్చే ఉత్తరపు ఈ యొక్క మర్మాలు తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో నిర్మాణం చేయబడాలి. నన్న పునాదుల్లోకి కట్టబడాలి ప్రభా. నిన్న పునాదులకు కట్టబడాలి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిన్న గొప్ప ఆయుధాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీతి అను మైమరుపు మాకు ఇచ్చారు ప్రభా తండ్రి. ఈ నీతి అను మైమరుపుతో
అయ్యా తండ్రి మా యొక్క ఛాతి భాగం నుంచి ప్రభా నేను అది కవర్ చేస్తా ఉంది, మా హృదయాన్ని ప్రభా నేను కవర్ చేస్తా ఉంది. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా ఇంకా లోతైన మర్మాలతో మాతో మాట్లాడమని అడుగుచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉన్నారు. ప్రభు మనతో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం సంతోషంగా మనం ఈ రోజున మనం ఎదుర్కొందాం. మనం ఎక్కడ భయపడొద్దు. మనము ధైర్యంగా మనం ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందాలండి. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వాక్య భాగాన్ని కనీసం 2-3 సార్లు అయినా మళ్ళీ మనం విందాం. ఈ యొక్క ఈ యొక్క మర్మాలు అన్నవి లోతుగా, ఇంకా లోతుగా మనలోకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. 6కి నాకు ఇప్పుడు బెతెల్ బైబిల్ కాలేజ్ ఆ, మరి క్లాస్ ఉంది. సో కాబట్టి సమయం కూడా దాదాపు 6 అవుతుంది కాబట్టి ఈరోజు మరి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మరి రేపొద్దున మళ్ళీ 5 o'clockకి మళ్ళీ మనం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.